దగ్గర నుంచి వచ్చింది. నెక్స్ట్ మన సీనియర్ ఆఫీసర్ అదే గౌరవనీయులైన ఎస్పీ సార్ గారికి, ఫస్ట్ ఏడీసీ గారికి, సబ్ జడ్జి గారికి, పీడిఎం గారికి, సెకండ్ డివిజన్ జడ్జి గారికి, అలాగే వచ్చిన ఇక్కడ వచ్చిన అందరి జ్యుడిషియల్స్ అండ్ పోలీస్ సిబ్బంది అందరికీ నా తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు మీరు ఇక్కడ వచ్చిన ఈ ప్రోగ్రామ్కి సక్సెస్ చేయడానికి. సో లోక్ అదాలత్ అంటే ఒకటి పెద్ద సర్వీస్ యాక్చువల్లీ. ఎందుకంటే చిన్న చిన్న గొడవపడి ప్రజలు కంప్లైంట్ విక్టిమ్స్ వేరే వాళ్ళ మీద కేసు చేస్తారు. ఆ తర్వాత కొన్ని సందర్భంలో వాళ్ళు కాంప్రమైజ్ చేయడానికి ఇది పీస్ఫుల్గా రిజాల్వ్ చేయడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది ఒకటి లోక్ అదాలత్ తరఫు నుంచి వాళ్ళకి ఒక పెద్ద అవసరం ఇది రిజాల్వ్ చేయడానికి. ఎందుకంటే అది లేకుంటే వాళ్ళు మొత్తం ఒక 2-3 సంవత్సరాలు కోర్టు చుట్టూ, మన చుట్టూ అండ్ అడ్వకేట్ చుట్టూ తిరుగుతారు. దీంట్లో ఫైనాన్షియల్ లాస్ కూడా అవుతుంది అండ్ మెంటలీ కూడా చాలా సఫర్ అవుతుంది. సో ఈ సర్వీస్ అనేది పెద్ద సర్వీస్. దీంట్లో మన పీడీజే మేడం చాలా ఎఫెక్ట్ పెడుతుంది. మన అందరికీ ఒక టీం ఎట్లా వెళ్ళాలి మేడం మనకి డైలీగా మానిటర్ చేస్తూ మనకి గైడ్ చేస్తుంది. సో థ్యాంక్ యూ మేడం ఫర్ మేకింగ్ అ గుడ్ టీమ్. బికాజ్ ఇక్కడ భారతదేశం వాళ్ళు మనం జ్యుడిషియరీ అందరూ కలిపి పని చేస్తే ఇది ఒక మంచి సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. First of all, before saying few words with regard to Nation Lok Adalat, it is my bounden duty to express my heartfelt gratitude to all the stakeholders who really contributed a lot for getting good disposal so far. First of all, I want to say heartfelt thanks to SP Garu and all the Bar President Garu and all the respected members of the bar, and then to my officers who has done a lot of work all these days. And only because the collective and coordination among all of you are able to get good disposal so far. But our endeavor is to see that more number of cases are disposed of in the Lok Adalat so that the people will get this speedy justice. I once again thank the press and electronic media who played a vital role in publishing the news with regard to the importance of Nation Lok Adalat and taking this news to the heart of everyone and to the nook and corner of every village. అందుచేత ఈ యొక్క సభాముఖంగా మీ అందరికీ కూడా పేరున ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. పేరున అందరికీ కూడా మా యూనిట్ తరఫున రియల్లీ ఎక్స్ప్రెస్ మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఏ ఒక్కరి వలన ఒక ఒంటి చేతితో మనం తప్పట్లు రానట్లే అన్లెస్ దేర్ ఇస్ కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ థింగ్స్. కాబట్టి మనందరూ సమిష్టి కృషి అనేది ఎప్పుడూ అవసరం. ఇది ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు వరకు ఇచ్చినటువంటి మీ యొక్క కోఆపరేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను మరొకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మన బ్రదర్ చెప్పినట్టు మీ బార్ మెంబర్స్ అందరూ ఒక మీటింగ్ పెట్టినప్పుడు మీ యొక్క స్టేటస్లో ఈ యొక్క లోక్ అదాలత్ని పెట్టుకోండి అని వీ జస్ట్ రిక్వెస్టెడ్ యూ. దాన్ని ఇంప్లిమెంట్ చేసి మేము ఎప్పుడు మీ వెనక ఉన్నాము, మీ బెంచ్తో పాటు ఎప్పుడు సహకరిస్తామనే దానికి మీరు ఆ
ఆల్ ఆఫ్ యూ. మీరు ఇంప్లిమెంటేషన్లో కూడా ఇప్పటివరకు పెడుతూ వచ్చారు. ఈ రోజు ఒక ముఖ్యమైన నేషనల్ లోక్ అదాలత్ డే అంటే మన బాధ్యత ఇంకా కాస్త ఎక్కువ ఉంది. ప్రతిరోజు చేసినటువంటి పని కంటే ఈ రోజు చేసింది ఇంకా ఎక్కువ. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఇంక్లూడింగ్ ఎస్పీ గారు అండ్ హిస్ టీమ్, టు సీ దట్ టు పుట్ దేర్ maximum efforts today. The officers are ready to do the local audit disposals even after 5 o'clock. And అంచేత ఆ దృష్టిలో పెట్టుకుని ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్. ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి లిటిగల్ పబ్లిక్ వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ అనేది ఇది సెకండ్ నేషనల్ లోక్ అదాలత్ కండక్టింగ్ టుడే. ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ ద్వారా మనకి రాజీ పడదగినటువంటి క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ తగాదాలు, అంటే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ కానీ, చెక్ బౌన్స్ కేసులు కానీ, అలాగే సివిల్ తగాదాలు కానీ, పార్టీషన్ సూట్స్ కానీ, ఇలా అన్ని రకాల సివిల్ తగాదాలు, ఇవన్నీ కూడా మీరు సత్వరంగా పరిష్కరించుకుని గెట్ దిస్ స్పీడీ జస్టిస్. అంటే ఈవెన్ దో ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు, మీ జడ్జెస్ ఉన్నారు, కోర్ట్స్ ఉన్నాయి, దెన్ వాట్ ఈస్ ది నెసెసిటీ ఆఫ్ లోక్ అదాలత్ అని చెప్పే ప్రశ్న మీలో కలిసే అవకాశం ఉంది. ఇక్కడ ఎంతమంది జడ్జెస్ ఉన్నా, కోర్ట్స్ ఉన్నా కూడా, బట్ స్టిల్ ఇప్పుడు ఉన్నటువంటి పెండెన్సీ చూసినట్లయితే ప్రపోజల్గా ఇట్ ఈస్ టూ హై. ఉన్నటువంటి జడ్జెస్ సరిపోదు ఈ కేసులన్నీ కూడా డిస్పోజ్ చేయాలండి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేసెస్ అన్ని డిస్పోజ్ చేయాలి. అలాగే ఒక యూనిట్లో ఉన్నటువంటి కేసెస్ అన్నీ కూడా సత్వరంగా డిస్పోజ్ చేయాలంటే కనుక రెగ్యులర్ బేసిస్ మీద చేసేటువంటి శ్రమ సరిపోదు. రెగ్యులర్ బేసిస్ మీద చేసేటువంటి ఆఫీసర్స్ సరిపోదు. కాబట్టి వాటికి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెథడ్లో ఒకటైనటువంటి లోక్ అదాలత్ ద్వారా మనం ఇరువురు పార్టీలను కూర్చోబెట్టి ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ఒక రాజీ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక క్రిమినల్ కేసు ఇందాక మన బ్రదర్ ఒక ఉదాహరణ చెప్పారు. ఏదో శనికావేశంలో కొట్టుకున్నారు, రోజు ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా ఇట్లా జరిగింది. అటువంటి కేసులు ఎక్కువ ఉంటాయి. అటువంటిప్పుడు ఇట్ ఈస్ అ రైట్ ఆపర్చునిటీ టు ఆల్ ఆఫ్ యూ టు రెక్టిఫై. మీరు శనికావేశంలో చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే కనుక వెంటనే సరిదిద్దుకునేటువంటి మంచి అవకాశం. కాబట్టి సామరస్యపూర్వకంగా కూర్చొని ఒక రాజీ చేసుకున్నట్లయితే మీరు ఇద్దరు కూడా విన్ అయినట్టు. మీరు అలాగే అన్నెసరీగా కాలేకుండా కాకుండా సమయాన్ని ఆదా చేసినట్లే. అదేవిధంగా సివిల్ తగాదాలో కూడా రాజీ పడినట్లయితే మీరు పెట్టినటువంటి కోర్టు ఫీజు కూడా వాపస్ ఇవ్వబడుతుంది. ఈ లోక్ అదాలత్ వారు చేసేటువంటి అవార్డు ఫైనల్ కాబట్టి, ఇంకా ఎపీల్ అనేది లేదు కాబట్టి, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఎలాగైతే ఫైనల్ అవుతుందో అదేవిధంగా ఇది కూడా ఫైనల్ కాబట్టి ఇమీడియట్గా యూ విల్ బి రిలీవ్డ్ ఆఫ్ ఫ్రమ్ ద లిటిగేషన్ ఒక గైడ్ పెట్టి ఈ రోజుతో మీకు ఉన్నటువంటి సమస్యను పూర్తిగా పరిష్కరించుకునేటువంటి చక్కటి అవకాశం. కాబట్టి ఈ యొక్క అందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకొని మీరు ప్రశ్నించుకుని మనం ఇలాగ కేసు అంటే ఇక్కడ నాట్ ఇన్ ది సెన్స్ ఐఎమ్ టెల్లింగ్ దట్ ఐ డజంట్ వాంట్ టు ఎఫెక్ట్ ది ఫీలింగ్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది అడ్వకేట్స్. ఎందుకంటే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు. ఇట్ ఈస్ నాట్ ఇన్ ది సెన్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మేకింగ్ ఎనీ కామెంట్స్ అగేన్స్ట్ అడ్వకేట్స్ అంటే వాళ్ళ ప్రొఫెషన్ కాదు. మీ యొక్క ప్రొఫెషన్ అంతా పాడు చేసుకోమని ఐ డజంట్ సే. ఇక్కడ ఈ లోక్ అదాలత్లో మేము యూనిఫామ్గా ఐ హావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ టు సీ దట్ ది వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్స్ టు బి ఈక్వల్లీ కన్సిడర్డ్. అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ది అడ్వకేట్స్ టు బి ఈక్వల్లీ కన్సిడర్డ్. ఆ లోక్ అదాలత్ అవార్డు కాంప్రమైజ్ టర్మ్స్ మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ యొక్క అడ్వకేట్ సంతకం లేకపోతే కనుక అడ్వకేట్ వెంటనే బెంచ్ దగ్గర పిలిపించి ఇఫ్ ఎనీ ఫీజ్ ఈజ్ లెఫ్ట్ ఇట్ యూ లెట్ రీజనబుల్ ఫీజ్ బీ పెయిడ్ టు ది అడ్వకేట్. ఆయన ఓవర్కమ్ చేసి మనం చేయొద్దు. కాబట్టి ఆ కోణంలో మీరు చూసినట్లయితే మీ అందరి ఇంట్రెస్ట్ కూడా మేము వీ హ్యావ్ కన్సిడర్డ్ అండ్ వీఆర్ టేకింగ్ ప్రికాషన్స్ ఇన్ దట్ రిగార్డ్. కాబట్టి మరో ఈ కేసెస్ డిస్పోజ్ అయిపోయినట్లయితే మాకు ఉన్నటువంటి కేసెస్ అన్ని ఖాళీ అయిపోతే ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ ప్రాక్టీస్ అని కూడా మీరు అనుకోవచ్చు. బట్ డోంట్ థింక్ లైక్ దట్. వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓల్డ్ కేసెస్. మొత్తం ఎస్టీసీ ఏమన్నా తీసుకుంటే వీఆర్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓల్డ్ కేసెస్. ఓల్డ్ కేసెస్ పోయాను, న్యూ కేసెస్ ఆర్ దేర్. ఎవరి లిటిగేషన్ ఇస్ ఎవరైనా కాబట్టి మీ యొక్క ప్రాక్టీస్కి ఏమి పనులు కాదు. కాబట్టి ఎందుకంటే యూ ట్రై టు థింక్ ఆ విధంగా ఆలోచించండి. ప్లీజ్ కైండ్లీ కమ్ ఫార్వర్డ్ అండ్ యూ ఆల్సో మోటివేట్ యువర్ క్లయింట్స్ దట్ ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీ కేసు తక్షణమే డిస్పోజ్ అవుతుంది. మీరు మళ్ళీ ఎంపీకి వెళ్ళేటువంటి ఇది ఉండదు. ఇది ఫైనల్ అవుతుంది కాబట్టి మీకు ఇట్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ అనేది మీరు దయచేసి బీయింగ్ ది అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ మీరు చెప్పే విధంగా చెప్తే డెఫినెట్లీ పార్టీస్ విల్ హియర్. కాబట్టి ఐ రిక్వెస్ట్ బోత్ సైడ్స్ కౌన్సిల్స్ టు కమ్ ఫార్వర్డ్
and extended cooperation in this regard. ఇక్కడ ఇందాక ఒకసారి ఇప్పుడు వరకు నేను ప్రతిరోజు చాట్స్ డైలీ ఐమ్ మానిటరింగ్. ఇవి చూసిన తర్వాత నాకు కొన్ని బోర్డ్ కేసెస్ సీనియర్ అడ్వకేట్స్ ఆల్సో దే హావ్ ఎక్స్టెండెడ్ వండర్ఫుల్ కోఆపరేషన్. ఆ బోర్డ్ కేసెస్ తీసుకొచ్చులో వాళ్ళు ప్రముఖ పాత్ర వహించినందుకు సభాముఖంగా వాళ్ళందరికీ